ఓం నమః శంభవే తమయా భవే నమః శివాయ శివతరాయ. ఇక రెండవది మనం పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. ప్రణాయోగం చితారిషతో క్షీరేణ స్నపయామి దత్నా స్నపయామి. అభిషేకం చేస్తున్నారు. ఇక నాలుగవది తేనెతో అభిషేకం చేస్తున్నారు. మధుమః పార్థివగం వ్రజః మధుద్యోరస్తనః పితః మధుమాన్నో వనస్పతిర్మధుమాదిమస్తు సూర్యః మా దీర్ఘామో భవంతు నః స్నపయామి. ఇక మనం చక్కెరతో అభిషేకం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క చక్కెర అనేటువంటిది మనం అభిషేకం చేస్తుండగా దర్శనం చేసుకుంటే చాలు, మనకు షుగర్ రాదు. ఇది ఖచ్చితం. ఫలోదకం ఫలములు. ఇక తర్వాత చెరుకు రసం. చెరుకు గడ గడే, కానీ అతి మాధుర్యం కలిగినటువంటిది చెరుగ్గడ. హర హర నమస్సోమాయ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశ్చంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమస్యంభవే తమయో భవే చ నమశ్చంగాయ చ మయస్కరాయ చ శివాయ శివతరాయ చ. ఇక పుష్పములతో అభిషేకం జరుగుతున్నది. పుష్పం వేద పుష్పవాన్ పజావాన్ పజమారుధాతి పుష్పం పుష్పవాన్ పజావాన్ పజమాన్ భవతి. ఇక స్వామివారికి శంభో శంకర పసుపుతో అభిషేకం జరుగుతుంది. ఎవరైతే ఈ పసుపుతో అభిషేకాన్ని దర్శనం చేసుకుంటారో, ఈ కుంకుమతో అభిషేకం దర్శనం చేసుకుంటారో వాళ్లకు దీర్ఘ సౌమంగళ్యత్వం ఉంటుంది. ఓం హిరణ్యవర్ణాం హరిం స్వరమేంద్రవజ్రస్వరాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మహావః. ఇక్కడ ఏం స్వామి శ్రీ సూక్తం చెప్పారా మీరు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఏంటా, పైన ఉండేటువంటి లింగమేమో ఈశ్వరుడు, ఈ కింద ఉండేటువంటి పానవట్టం అంతా కూడా అమ్మవారి స్వరూపం. కాబట్టి ఈయన అర్ధనారీశ్వరుడు. ఆయనకి ఏ రూపమో అనేటువంటిది లేదు కాబట్టి జరిగింది. ఆ తర్వాత విభూతి. ఎవరైతే విభూతిని దర్శనం చేసుకుంటారో అభిషేకం చేసేటప్పుడు
వాళ్లకు అపమృత్యు దోషాలంతా పోతాయట. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం భస్మనాస్తపయామి. ఇక అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి పుష్పోదకం అనేటువంటి వాటితో అభిషేకం చేస్తున్నారు. ఈ యొక్క జలములంతా కూడాను పరమ పవిత్రమైపోతాయి. ఆ పవిత్రమైనటువంటి ఈ జలాలను అందరికీ ప్రోక్షణ చేసుకొని అనంతరం అక్కడ కార్యక్రమంలో మనంతా కూర్చుందాం. కొంచెం ఆ నీళ్ళైనా ఈశ్వరుడికి అభిషేకం చేసి సకల జలములు ఆ అవతల మనం అందరం పైకి పోయి అక్కడ నీళ్ళలో కలుపుతాం. ఇంకా ఆ స్వామివారికి భస్మాలంకారం చేసి అనంతరం అర్చన చేసి ఆ అర్చన అనంతరం ఆయనకు నారికేళ నివేదన చేసి ఆ నివేదన చేసిన అనంతరం హారతి ఇచ్చి ఆమెనందరం పైకొచ్చి ఆ నీళ్లను ఆ యొక్క జలంలో కలుపుతాం. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపదాంతకాయ నమః. ఓం మూర్ధాయ నమః. ఓం మూర్ధావర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వసర్వలింగస్కారయుతాం పవిత్రం. ధూమాఘ్రాపయామి, దీపం దర్శయామి, గోపరిపానకం ఆచమయం సమర్పయామి. బిల్వం పూజ చేసినప్పుడు మనం దర్శనం చేసుకుంటే, బిల్వం చేసిన తర్వాత పూజ చేసుకున్నా కూడా మనకు లక్ష్మీకరంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే బిల్వంలో మనకంతా తెలిసిన నామం ఒకటి ఉంది, లక్ష్మీదేవి నివాసం అయింటుందట. ఏమిటయ్యా అంటే బిల్వ నిలయాయ నమః. ఇక్కడ ఈశ్వరుడికి పనికిరాంది మొగలి పువ్వు ఒక్కటే పనికిరాదు పూజ. నకేతక్యాహ శివార్చనం, కేతకీ పుష్పంతో శివార్చన చెయ్యకూడదు. అట్లే నదూర్వాం అర్చయేత్ గౌరీం, దూర్వ